ఈ చిన్న దీపం చూసారా? మీ సంపాదన ఇతరులకు ఇవ్వడం ద్వారా మీ సంపాదన ఇంకా పెరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మనం ఒక సమస్యను ఎదుర్కొంటాము. సంపాదన పెంచుకోవడం అంటే కేవలం డబ్బును పోగు చేయడమే అనుకుంటాము. దాన ధర్మాలు చేయడం వేరే విషయం అని భావిస్తాము. ఇవ్వడం వల్ల మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఆలోచన చాలా మందికి వింతగా నమ్మశక్యంగా అనిపించదు. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, దాన ధర్మాలు చేయడం, సంపాదన పెంచుకోవడం అనేవి నైతికంగానే కాకుండా ఆచరణలో కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇతరులకు సహాయం చేయడం మీరు దేవుడి చేయిగా మారినప్పుడు మీరు దేవుడు ఆశీస్సులు పొందినందుకు సిద్ధంగా ఉంటారు. ఇది మీ జీవితంలో ఒక మంచి చక్రాన్ని సృష్టిస్తుంది. దీన్ని ఒక నష్టంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక పెట్టుబడిగా భావించండి. ఈ విషయం మీకు ముందే తెలుసుంటే బాగుండేది. నా దగ్గర లేదు అనే కొరత మనస్తత్వం నుండి ఇతరులకు పంచేనంత ఉంది అని ఉదారమైన ఆలోచన విధానానికి మారినప్పుడు ఈ విశ్వం మీకు ఊహించని మార్గాల్లో తిరిగి ఇస్తుంది. ఇది మీ సంపదను భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండింతలు చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, హైదరాబాద్లో కార్తీక్ అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. అతను తన సంపాదనలో కొంత భాగాన్ని, తన సమయాన్ని ఒక వృద్ధాశ్రమానికి క్రమంగా తప్పకుండా కేటాయించేవాడు. కాలక్రమేణా అతని వ్యాపారానికి మంచి గుర్తింపు వచ్చింది, కొత్త అవకాశాలు తలుపు తట్టాయి మరియు అతను చెప్పలేని మానసిక ప్రశాంతతను పొందాడు. మనం చేసే దానం ఎలా ఒక మంచి ప్రవాహాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మనం పంచిన ఆశీర్వాదాలు రకరకాల రూపాల్లో మనకే తిరిగి వచ్చి మనల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాయి. ఇంకొక విషయం, దానం చేయడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక మంచి శక్తికి వాహకంగా మారే అవకాశం. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మీరు కేవలం దానశీరులుగా ఉండడమే కాదు, మీరు ఊహించని ఎదుగుదలకు, సంతృప్తికి దారితీసే ఒక మంచి చక్రంలో చురుకుగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇకపై ఇలా ఆలోచించండి. ఉదారతను ఒక స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్, ఆధ్యాత్మిక పెట్టుబడిగా స్వీకరించడం ద్వారా ఆర్థికంగా, ఆత్మపరంగా సుసంపన్నమైన జీవితాన్ని పొందవచ్చని మీరు ఇప్పుడు చూడగలరా? దానం అనే వరాన్ని అన్వేషించడం ద్వారా ఇతరులకు సహాయం చేయడం అనేది అంతిమంగా మీకే గొప్పగా మేలు చేస్తుందని మీరు కనుగొవచ్చు.